హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేపీ ఫుడ్ ల్యాబ్ ఆఫ్టర్ సో లాంగ్ గ్యాప్. ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ కొత్త కిచెన్ రెడీ చేయడం ఒకటి, రెండు నా జాబ్ మాత్రం వేరే కదా, నా డ్యూటీ నేను చేసుకోవాల్సిందిగా. ఆ విధంగా ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మంచి వీడియోలు చేద్దాం. ఈ కొత్త కిచెన్లో ఒక ప్రసాద రెసిపీ చేద్దాం. అదే టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర. ఇది ప్రసాదాలకు పెడుతూ ఉంటారు కదా, అదే రెసిపీ కొంచెం నా స్టైల్ అది యాడ్ చేశాను అనమాట. నా టచ్ అయితే ఉంటుంది కదా, అది కొంచెం యాడ్ చేశాను అంతే. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రోల్ అవుతున్న ఒకసారి చూసేయండి. ఇక ఆ రెసిపీలో ముందుగా ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల గానుగ నూనె మాత్రమే తీసుకుంటున్నాను. ఇక్కడ వేరుశనగ నూనె, అది కూడా గానుగ నూనె అయితే చాలా బాగుంటుంది. రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. మనకి ఏ రిఫైన్డ్ ఆయిల్ ఇవ్వనంత టేస్ట్ ఈ గానుగ నూనెలో వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది ప్యూర్ ఆయిల్ కదా, కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. దాంట్లో నేను ఒక 10-12 క్యాష్యూస్ని నేను ఫ్రై చేసి పెట్టేశాను. ఇది ఆయిల్ మళ్ళీ పక్కన పెడతా, ఇది నెక్స్ట్ యూజ్ చేస్తా. ఇప్పుడు మరొక పాన్లో ఒక 50 గ్రామ్స్ పీనట్స్ తీసుకుందాం, అంటే వేరుశనగలు తీసుకుని 50% రోస్ట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుందాం. అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత ఒక 70% వేగిన తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. ఈ ఆవాలు కూడా చిట్లుతాయన్నమాట, అందుకే మంటని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచిది. 1 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు కూడా వేసుకుందాం. ఆవాలు చుట్లుతున్న టైంలోనే మనం ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ డ్యాన్స్లు కడుతున్నాయి చూసారా ఆవాలు, ఇన్ ద సెన్స్ మనకి రెడీ అయిపోయినాయి అనమాట. ఆవాలు కూడా వేగినాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇందాక జీడిపప్పు వేయించిన నూనెలోనే 1 ఇంచు అల్లం ముక్కలు వేసుకుని వేయించుకుందాం. దోరగా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. అదే జీడిపప్పు అల్లం వేయించిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, అలాగే 2-3 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకుని వేయించుకుందాం ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు 1 కప్పు రైస్ అనమాట. ఇది బాయిల్డ్ రైస్, చాలా ఫ్లఫీగా ఉంది చూస్తారా, పొడిపొల్లాడుతూ ఇలాగే ఉండాలి. ఇలాగే ఎందుకు ఉండాలి పొడిపొల్లాడుతూ అన్నది నెక్స్ట్ 2-3 మినిట్స్లో తెలుసుకుందాం. నా స్టైల్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నా, మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది పులిహోరకి. ఇలా 1 మినిట్ పాటు టోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ అద్భుతంగా మిక్స్ అయిపోతాయి. ఇందాక దోరగా వేయించుకున్న అల్లం ముక్కల్ని కూడా తీసుకుని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పోపు దినుసులు, అందులో ఇవి కూడా యాడ్ చేసేసుకుని దీన్ని కూడా గ్రైండ్ చేసి పెట్టేద్దాం. దీన్ని ఒక ఫైన్ స్మూత్ పౌడర్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు ఇది మన చింతపండు వేసిన తర్వాత ఈ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి బాగా మిక్సింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుని అందులోనే సెకండ్ పోపు కోసం 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గింజలు, అవి బాగా చిట్లిన తర్వాత 1 నిమిషాలు బాగా చిట్లుతాయి, చిట్లు విడిపోతూ ఉంటాయి గింజ. అప్పుడు 1 టీ స్పూన్ పచ్చనిపప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మినపగుళ్ళు అనమాట. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. 1 రెబ్బ కరివేపాకు వేసుకుని 1 నిమిషం వేగిన తర్వాత 1/2 కప్పు చింతపండు గుజ్జు వేసుకుందాం. ఇక్కడ చింతపండు గుజ్జు మీకు రావాలంటే కోల్డ్ వాటర్లో 1 గంట 2 గంటల సేపు నానబెట్టండి, లేదంటే హాట్ వాటర్లో 1/2 గంట సేపు నానబెట్టినా సరే గుజ్జు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, పోపుల మసాలా, అది 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంది ఇందులో. తర్వాత కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికి నూనె పైకి తేలే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఈ స్టేజ్ వరకు, ఈ స్టేజ్కి రావడానికి నాకు కనీసం 4 నిమిషాలు టైం పట్టింది. ఓకేనా. ఇప్పుడు ఈ స్టేజ్లో ఆల్రెడీ టోస్ట్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద అలా టోస్ట్ చేసుకుంటూ మగ్గనిద్దాం. రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాష్యూస్, అవి యాడ్ చేసుకుని దించేసుకుని సర్వ్ చేసేసుకుందాం. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. అండ్
ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్.